ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మోస్ట్ ఛాలెంజింగ్ ఒక పేషెంట్‌కి, డాక్టర్‌కి మెదడులో ఎక్కడ ట్యూమర్ వస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి. రైట్. దీంట్లో మనం స్కల్ బేస్ అంటామనమాట. స్కల్ బేస్ అంటే ఎక్కడైతే మన బ్రెయిన్ కింద రెస్ట్ అవుతుందో ఆ ఏరియాలో వచ్చే వాటిని స్కల్ బేస్ ట్యూమర్స్ అంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఏరియాలో ట్యూమర్ వస్తే మనకు మింగడము, మాట్లాడేది ఈ ఏరియాస్ అన్ని నర్వ్స్ వస్తాయి. వి కాల్ దెమ్ క్రేనియల్ నర్వ్స్ అంటాం, వైర్లన్నీ. సో ఆ వైర్ల మధ్యలో ట్యూమర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పిట్రోక్లైవల్ మెనింజియోమాస్ అంటాము, ఆర్ క్లైవల్ ట్యూమర్స్ అంటాము, ఆర్ ఫొరమన్ మ్యాగ్నమ్ మెనింజియోమాస్ అంటాము. ఈ ఏరియా వస్తే చాలా క్లిష్టం అనమాట. ఎందుకంటే దాని చుట్టుపక్కల రక్తనాళాలు, చిన్న మెదడు ఉంటుంది. ఆ చిన్న మెదడులో కొంచెం డ్యామేజ్ అయినా కూడా పేషెంట్కి పారాలిసిస్ రావడే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ మేము అంటే పేషెంట్కి మాకు రిస్క్ అనిపిస్తుంది డెఫినెట్గా. వెన్ వీఆర్ డూయింగ్ టు టచ్ పేషెంట్కి ఎంతవరకు మేము సేఫ్టీగా చేయగలుగుతాము అని చాలా జాగ్రత్తలు తీసుకుంటాము. అదొకటి. రెండోది ఏంటి అంటే కొన్ని పేషెంట్ జీబీఎం అని వస్తుంది, గ్లేయోబ్లాస్టోమా మల్టీఫార్మి. అంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ మ్యాలిగ్నెంట్ క్యాన్సర్స్ ఆఫ్ ద బ్రెయిన్. సో దాంట్లో ఏంటంటే మాకు అలా చూడగానే మాకు అర్థమైపోతుంది, అయ్యా పాపం పేషెంట్కి లైఫ్ స్పాన్ ఫిక్స్ అయిపోయింది, ఫ్యామిలీ వాళ్ళు ఇంత ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, బట్ స్టిల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 or 3 years సంథింగ్ లైక్ దట్ వాళ్ళకు మరణం తప్పదు అని తెలిసిపోతుంది. సో మాకు ఇవన్నీ ముందే తెలుస్తాయి, బట్ పేషెంట్కి ఇవన్నీ స్లోగా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో ఇలా చెప్పేటప్పుడు కూడా మాకు కొంచెం బాధ అవుతుంది అనమాట. సో దట్ వీ నో ద ఫ్యూచర్, బట్ వీ కెనాట్ సే ఎవ్రీథింగ్ ఒకటేసారి చెప్పలేము. చాలా అంటే మినిమలీ ఇన్వేసివ్ సర్జరీస్ అండ్ ఇదివరకు ఉన్నంత కాంప్లికేషన్స్ ఇప్పుడు లేదు న్యూరో సర్జరీలో, బ్రెయిన్ సర్జరీలో అని చాలా ఊరటనిచ్చే విషయం. కానీ మామూలుగా అసలు బ్రెయిన్ ట్యూమర్ లైక్ ఎనీ అదర్ ట్యూమర్ ఇస్ ఇడియోపాథిక్ అండి, లేక దానికి ఇప్పుడు అన్ని లైఫ్ స్టైల్తో ముడిపెడతాం మనం? అంటే ఇది బాగాలేదు, ఒబిసిటీ ఉంది అదని. బ్రెయిన్లో వచ్చే సమస్యలకి దేంతో ముడిపెట్టచ్చు అంటారు? అంటే కొన్ని అయితే ఇప్పుడు కూడా మనిషికి కారణం తెలియలేదు, ఇడియోపతిక్ కొన్ని ఉంటాయి. సో కొన్ని కారణాలు ఉన్నవి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము కొంచెం రేడియేషన్ వల్ల కొంతమంది ఇబ్బంది, మొబైల్ అని కొంచెం వస్తుందని అంటారు. ఆ రేడియేషన్ వల్ల ఒకటి డెఫినెట్గా చేంజ్ అవుతుంది. పాతకాలంలో ఏదైనా వేరే శరీరంలో పార్ట్కి ఏమైనా రేడియేషన్ తీసుకున్న బ్రెయిన్కి రేడియేషన్ వచ్చినా కూడా అవి కొన్ని 15 to 20 years తర్వాత మెనింజియోమాస్, మ్యాలిగ్నెంట్ మెనింజియోమాస్ కింద రూపాంతరం కావచ్చు. ఏంటి ఆ కొద్దిపాటి రేడియేషన్కి సార్? 15-20 ఇప్పుడు మనకు చుట్టుపక్కల అన్నింటిలో రేడియేషన్ ఉంది. సో కొంతమందికి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 15 to 20 yearsలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత కొంతమంది జెనెటికల్లీ ప్రిడిస్పోజ్ ఉంటాయి. కొంతమంది నార్మల్గా డిఎన్ఏ డ్యామేజ్ అయినా కూడా అది ఆటోమేటిక్గా హీల్ అవుతుంది అనమాట. బట్ కొంతమందిలో ఆ హీలింగ్ కెపాసిటీ ఉండదు డిఎన్ఏలో. సో కొంతమంది దానివల్లనే దే గోయింగ్ ఫర్ మన సన్ బేతింగ్కి వెళ్ళినా కూడా స్కిన్ మీద మెలనోమాస్ క్యాన్సర్స్ వస్తుంటాయి. సో వేరే కంట్రీస్లో, కొన్ని స్పెసిఫిక్ కంట్రీస్లో వాళ్ళకు ఆ క్యాన్సర్స్ రావడం చాలా ఎక్కువ ఉంటుంది. సో కొంతమంది బై నేచర్ కొన్ని ఆ డిఎన్ఏ హీలింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఇలాంటివి ఏమైనా కూడా ఈ క్యాన్సర్గా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. నేను ఎందుకు అడిగానంటే సార్ ఈ క్వశ్చన్, మామూలుగా స్కిన్ మీద అంటే మీరు అన్నట్టు ఎండ పడుతుంది వచ్చింది అనుకోవచ్చు, లేకపోతే లోపల ఏదో తిన్నారు సరిగ్గా లేదు, లంగ్ క్యాన్సర్ అనుకోండి, గుట్కాలు తిన్నారు అనొచ్చు. అన్ని క్యాన్సర్లకి ఏదో ఒక రూట్ కనిపిస్తోంది. బ్రెయిన్లోకి ఏదైనా వెళ్ళి ఒక క్యాన్సర్ ఫామ్ అవ్వడానికి రూట్ ఏం అయి ఉండొచ్చు అని. బ్రెయిన్ అంటే స్పెసిఫిక్గా ఇంతవరకు వి డిడ్ నాట్ క్లియర్లీ ఏబుల్ టు పిన్ పాయింట్, తెలియదు ఇంకా. సో అది కేవలం ఆ క్యాన్సర్ జీన్ ఉండడం అండ్ అది అప్పుడు ఆ టైంలో అలా పరిణమించడం అనే దురదృష్టం అని అనుకోవాలి సార్. బట్ ఓవరాల్గా బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్ రికవర్ అవుతారా సార్? ఇస్ ఇట్ 100% రికవరీ ఇస్ పాసిబుల్? యా దిస్ ఈజ్ వన్ ఫ్యూ. అంటే చాలా మంది 100% కావాలంటారు. మేము చేసేది ఏంటి అంటే, యూజువల్గా మనం బినైన్ ట్యూమర్ అయింది అనుకోండి, పేషెంట్ ఆల్మోస్ట్ 95% దే విల్ గో బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్. మ్యాలిగ్నెంట్ అయింది అనుకోండి, డెఫినెట్గా మనము వీ కెనాట్ సే 100%. మనం ఒక పర్టికులర్ లైఫ్ స్పాన్ చెప్పగలుగుతాము, మేము ఉన్న వాటిల్లో ఇంతవరకు లైఫ్ స్పాన్ చేయగలుగుతాం. అంటే నేను అని కాదు, బేసిక్గా దేర్ ఇస్ ఎ గైడ్ లైన్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్ విచ్ క్లియర్లీ సే ఈ ట్యూమర్ ఇంతవరకు ఉంటుంది, ఈ కొత్త ప్రోటోకాల్స్ మనం వాడుతున్నాము అని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయావి. దెర్ ఇస్ నథింగ్ ఐ నీడ్ టు చేంజ్. వి జస్ట్ నీడ్ టు, అంటే ఫ్యామిలీని కొంచెం హెల్ప్ చెప్పి వాళ్ళను ఈ ఎడ్యుకేట్ చేస్తే దే నో వాట్ టు ఎక్స్పెక్ట్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్.